మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ప్రకటమవగా స్వాగతం వరువ స్వాగతం స్వాగతం వరువ స్వాగతం నీ పతి చేరగా నవవధువ స్వాగతం నీ సతి చేరగా నవవరుడ స్వాగతం స్వాగతం వధువ సరిగా ఉండరాదని చందగా ఉండలేదని ఒకరికి ఒకరు నిలవాలని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని సాటి లేని సృష్టికర్త ఆనంద హరివిల్లులో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో తుని సన్నిధిలో ప్రకటమవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు చివరి పాట అనుకుంటున్నాం. పెళ్లి కుమార్తె రాజు నాగేష్ ఇక్కడ వచ్చి ఇద్దరు కలిసి ఒక పాట పాడతారు. పాట పాడుతుండగా హల్లెలూయా. నీవు నా తెమ్మ నాకు దిగులేలా
నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ యొక్క దంపతుల ద్వారా ఇరు కుటుంబాలకు దీనిరా చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, త్వరగా అర్ధగంటలోనే వివాహం ముగించబడుతుంది. అర్ధగంటకు ముందుగానే, ఎందుకంటే చాలా ఆలస్యమైంది, 2:30 అయింది కాబట్టి వాక్య ధ్యానం చేద్దాం. మొదటిగా ఆదికాండము దేవుని వాక్యం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరులు చిన్నగారు దేవుని పరిశుద్ధ నామానికి ఆదికాండం 2వ అధ్యాయం 18వ కుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, సాటైన సహాయము చేతుననుకొని వాని కొరకు సాటైన సహాయం చేతుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వారికి ఏ పేరు పెట్టునో చూతునని అతని యొద్దకు వాటిని తప్పించెను. జీవము గల ప్రతి దాన్ని ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలుగు చేస్తూ పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీయబడిన పక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తల్లిని వదిలి భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివిన సహోదరుడికి ప్రభు పేరట వందనాలు. 2వ వాక్య ధ్యానము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు సహోదరుడు పాల్ గారు చదువుతారు. పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీల క్రీస్తు సంఘమునకు శిరస్సుయునులాగున స్త్రీలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది ఆయన వాడెవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్న ఈ హేతువుకి ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యం కొరకై దైవ సేవకురాలు అరుణ పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత దేవుని కొండయ్య గారు చెప్పారు 10 నిమిషాలు, ఎందుకంటే వాక్యం 10 నిమిషాలు హెచ్చరికలు చేయండి. గ్రంథాలలో ఉంచుకొని మహిమగలిగిన తండ్రి, నా మంచి యేసయ్య, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఏదికి మీద అలంకరణ నైనా దైవ సేవకులను బట్టి వధువులు ఇద్దరిని బట్టి స్తుతిస్తా ఉన్నాను. చదవబడిన వాక్యం ద్వారా నీ దాసుని మీరు నిలబెట్టుకొని శ్రేష్టమైన ఉపదేశం నైనా నూతన వధువులకు చేయమని, నిశ్రమంది ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే దానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అవన్నీ కూడా ఇక్కడే వేదిక దగ్గర సిద్ధపరచుకొని ఉండండి. కాబట్టి ఇంకా మరలా ఈ వాక్యం ఏమిటంటే దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రక్త సంబంధికులు,
ఆ విధానము చాలాసార్లు ఈ పెళ్ళిళ్ళలో చాలా మంచిది. ఓకే, చదవబడినటువంటి వాక్య భాగంలోనే ఒక రెండు మూడు విషయాలు ఆదినరుడు ద మ్యారేజ్ ఈజ్ మేడ్ ఇన్ హెవెన్ చేసినాడు. ఎప్పుడు చేసి ద ప్లాన్ ఆఫ్ గాడ్ లోనే వీరి యొక్క వివాహము అక్కడ జరిగింది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పుడు దేవుడు ఈ ఆదికాండము 2వ అధ్యాయము 18వ అంటే సాటి అయినటువంటి లేకపోతే భార్య తల్లిదండ్రులు ఉన్నారు, దట్ ఈజ్ నాట్ హెల్పర్స్. తర్వాత గాడ్ ఈజ్ ఎ హెల్పర్ ఫర్ Adam said, "This is now bone of my bones and flesh of నారి అనబడును. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో ఇంకొక మాట నేను చదివి దేవుని వాక్యము వినేవారు. అంత మాత్రమే కాదు, వాక్యానుసారముగా జీవించటమయాలు వస్తాయి. కొన్నిసార్లు ఒకరికి ఒకరు సంవాదము చేసుకునేటువంటి సమయం లేక దాన్ని ఏమంటారంటే నీది తప్పు నువ్వు మాట్లాడటం తప్పు అనేటువంటి విషయాలు వస్తాయి. ఆ విషయంలో ప్రభువుని ఎరిగినటువంటి మీరు ఏమి చేయాలంటే ఒకరిని ఒకరు తగ్గించుకోవాలి. ప్రభువు తగ్గించుకున్నట్టుగా ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడంటే పరలోకము నుండి దైవ కుమారుడు ఆయన భూమి మీదికి దిగి వచ్చాడు. ఎలాగంటే తనను తాను తగ్గించుకొని, ఎలాగా ఒక పిండముగా, ఒక పశువాడుగా, ఒక గర్భములో ఇమిడేటువంటి ముద్దగా తను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు ఆయన శిలువ మీద బలియాగం లేక మరణమయ్యేంత వరకు కూడా తగ్గించుకున్నాడు. కాబట్టి అలాగే మీరును మనమును అలాగే చేయాలని నేను ఇంకొక విషయము చెప్పి నేను ముగిస్తాను. 92వ కీర్తనలో ఉన్నటువంటి మాట ఇది అందరము చేయవలసినది, మీరు కూడా చేయవలసినది. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ and to sing praises to your name, O most high God. ఈ విషయం మనకు తెలిసిందే. ఏం చేయాలి మీరు, మేము, మనము అంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఎప్పుడు అంటే ఎల్లవేళలా. మనము బ్రతుకు కాలం అంతా కూడా, మీరు బ్రతుకు కాలం అంతా కూడా ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానంనకు కర్త. కాబట్టి ఆ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మీరు బ్రతుకు కాలం అంతా కూడా సమాధానముతో స్తుతించాలని, ప్రార్థించాలని మీకు ప్రభు పేట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దైవికమైనటువంటి విషయాలను పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు అందించినటువంటి దైవదాసులు దేవదానం గారికి ప్రభు పేరిట వందనాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, కార్యక్రమంలోనికి వెళ్దాం. దేవరాజు గట్టులో స్థానిక సేవకులు పెళ్లి కుమార్తె తరపు వచ్చినటువంటి రవికుమార్ గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ ఇరువురు కలయిక నీ అనాది కాల సంకల్పాన్ని బట్టి ప్రభువా, ఈ దినాన ప్రభా వారిని ఇదిగో తండ్రి జతపరచబోతున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చిన ప్రభా, నీ వైపు చూస్తూ
కుటుంబ వ్యవస్థలో తండ్రి నీ బిడ్డలు ముందుకు కొనసాగున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రజలు మీరు తీసుకుని వచ్చారు చక్కటి వర్తమానము ద్వారా. ఇదిగో తండ్రి, మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. ఈ కార్యక్రమాన్ని ప్రభా ఎటువంటి ఆటంకాలు ఆక్షేపణలు లేకుండా నీ విలువైనటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘననామానికి మహిమ తెచ్చుకోమని, జరగవలసిన కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో నాయన సిద్ధపడినటువంటి వధువులను దీవించమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గుడ్డెపోగు వారి వివాహానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారో రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంచిది. పావుదొక్కు 3 కూడా సంతోషంగా ఉన్నారంటే. కాబట్టి ఇంకొకటి స్తుతించే అంశం ఏంటంటే, ఈరోజు ఉదయం 5 గంటల దాకా కూడా ఎట్లా అనేది టైం టేబుల్ తెలియలేదు, వివాహం ఎట్లా అనేది. దేవుడు భారీ వర్షాలు తుఫాను పరిస్థితి నుంచి వెసులుబాటు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనము ఎంతైనా స్తుతించాలి. నేను ఇప్పుడు నడిపించినటువంటి టైం టేబుల్ మొత్తము పెళ్లి కుమారుడి పెద్ద సహోదరుడు చెప్తేనే ఆ టైం టేబుల్ అంతా నడిపి, నా సొంతగా నాకు ఎవరు తెలియదు కూడా. ఎక్కువగా సహోదరులు 2-3 తప్పనిచ్చి ఎవరిని పిలవాలి, ఏం చేయాలనేది. అయితే ఒక్కటి టైం టేబుల్లో తప్పింది ఏమిటంటే, స్థానిక సేవకులు, దైవ సేవకులు రాజ్కుమార్ బ్రదర్ అధ్యక్షుడు ఇస్తాడన్న ప్రారంభంలో అన్న పిలిచామన్న, మరి ఆలస్యంగా వచ్చారు. అయితే చివరిలో వాళ్ళు గ్రీటింగ్ చెప్పి బ్లెస్సింగ్ ఇస్తారని అని చెప్పారు. చివరి ప్రార్థనలో వాళ్ళని దీవిస్తారు. కాబట్టి ఒక ప్రకటన, వివాహ ప్రకటన చదువుతున్నాను. వివాహ ప్రకటన చదువుతున్నాం. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి ఎవరైనా చైర్లు ఉంటే అన్న కొంచెం వేయండి వెనక కూడా, ఈ దగ్గరలో ఏమైనా చైర్లు ఉంటే. అయితే కొద్దిసేపు ఓపిక పట్టండి, పెందలకాడి ముగిస్తాము. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలము శాంతినగర్ ఎస్టేటు వాస్తవ్యులు శ్రీ గుడ్డెపోగు చిన్న కొండయ్య, శ్రీమతి అన్నమ్మగారుల ఏకైక కుమారుడు సుబ్బారావుకు, అలాగే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామ వాస్తవ్యులు శ్రీ కటికల లాజరు, శ్రీమతి రాములమ్మ గారుల ద్వితీయ పుత్రిక మరియ కుమారిని ఇచ్చి పరిశుద్ధ వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. ప్రకటన విన్నారా? వివాహము జరిపించాలని పెద్దలందరూ కలిసి నిశ్చయించారు గనక ఈ వీరిరువురి వివాహము జరగటానికి ఇప్పుడు జరిపిస్తుండగా ఏమైనా ఆటంకాలు ఉంటే, పెళ్లి జరగటానికి మాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అని ఎవరికైనా అనిపిస్తే ఇప్పుడే తెలియజేయాలి. వీడియో అటు తిప్పాలి తమ్ముడు. లేదు, ఈ వివాహము మా అందరికీ ఆమోదమే అని మీకు అనిపిస్తే, వివాహానికి ఎటువంటి అభ్యంతరాలు లేవు అనిపిస్తే, మీరందరూ మీ కుడి హస్తాలు చూపించాలని మనం చేస్తున్నాం. సగం పరిపూర్ణంగా ఆకలి అవుతున్న వాళ్ళు కూడా, ఏదైనా ఆకలి అవుతుందంటే దేవరాజు గట్టు వాళ్ళే కారణం. పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, వీడియోలు తీస్తున్నా కాబట్టి స్మైల్ ఇస్తాను, నవ్వుతూ ఉండండి అని. అపహాస్యం ఉండకూడదు కానీ నవ్వు ముఖం ఉండొచ్చు. అవునా అయ్యా? ఇటు చూడండి, వీళ్ళిద్దరు చేతులు ఎత్తలేదు. ఇప్పటిదాకా పాటలు పాడుతున్నాం. నాయనా ఏందన్నా ఇన్ని పాటలు పాడుతున్నారంటే, పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎట్ట చేసామయ్యా. ఈయనేమో ఇసాకు పొలంలో తిరుగుతున్నట్ల రిప్కా కోసం మేము ఇక్కడనే తిరుగుతున్నాడు పాపం. పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని. ఆ పెళ్లి కూతురికి ఎప్పుడు ఫోన్ చేసినా వస్తున్నామంటున్నారు కానీ రావడంలే. సరే, ఏదన్నా పెళ్లిలో చిన్న ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. కొన్నిసార్లు లేట్ అవుతాయి, ఇంకేం చేద్దాం పెళ్ళి అంటేనే. కాకపోతే మొత్తం మీద సాయంత్రం కాకుండా దేవరాజు గట్టోళ్ళు మాకు చేసిన ఉపకారం ఏంటంటే, సాయంత్రం పూట కాకుండా 3 గంటల లోపైనా పెళ్లికి సిద్ధపరిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ వింటున్నారా? మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి మీకు ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఆటంకాలు లేకుంటే మీరు కూడా మీ ఆమోదం చూపించండి. ఆ కెమెరా తీస్తాడు ఆయన పరిపూర్ణంగా. ఈ ప్రకటన ఏంటంటే, మా ఇద్దరికి పెళ్లి వాళ్ళందరేమో మీ పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు మా పెళ్లి చేసుకోవడానికి మా ఇద్దరికి ఇష్టమే అంటే ఓకే, ఇచ్చిదాం. మీ ఇద్దరు లేండి. గమనించండి, పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా మేనమామను కానీ పంపిస్తే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ముందు జరగండి.
నా పాస్టర్ మీద మౌతు అండి ఓకే. అమ్మా వినండి జాగ్రత్తగా, మనము ప్రధానమైన ఘట్టానికి వచ్చాం. క్రైస్తవ వివాహ వ్యవస్థలో మా ఎదురెదురు నిలబడి మా ఫోటో సెషన్ ఉండే వీళ్ళు ఓకే. సుబ్బారావు, మరియ కుమార్ని వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఆమెను ప్రేమించి గణపరిచి ఆదరించి జీవితాంతం ఆమెతో కాపురం చేస్తావా? చేస్తా. ఏం చేస్తావు? కాపురం. ఓకే మైకి. మరియ కుమారి సుబ్బారావుని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. వినపడుతుందానా? ఆయనకు వాళ్ళకి వినపడటం లేమ్మా. ఇష్టమే. ఏమి ఇష్టం? పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఆయన్ను ప్రేమించి గణపరిచి ఆయనకు లోబడి అన్ని విషయాలలో జీవితాంతం ఆయనతోనే కాపురం చేస్తావా? ఏం చేస్తావు? ఓకే. వీళ్ళిద్దరూ వాళ్ళ ఆమోదం తెలిపారు కాబట్టి పెద్దలు వారి ఇరుపక్షాల అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళు నియమించిన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు రండి. పెదనాన్న పెద్దమ్మ, పెళ్లి కుమారుడి పెదనాన్న పెద్దమ్మ వేదిక మీదకి రావాలి. ఇందాకే చెప్పాము సిద్ధంగా ఉండాలి మీరు. అమ్మాయి తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు నియమించిన వారు ఎవరైనా సరే వాళ్ళిద్దరు కూడా సరే వాళ్ళ బాబు ఎవరైనామ్మా త్వరగా వెనక వస్తున్నారా? ఓకే వాళ్ళు వెనక వస్తున్నారు. అబ్బాయి తరపు త్వరగా రావాలా? పెదనాయన పెద్దమ్మ అన్నా లేట్ చేయకూడదన్న, ఇంకా పాటల కార్యక్రమం అయిపోయింది, ఇంకా త్వరగా రావాలన్నా. సహోదరులు, మా సంఘ పెద్ద కొండయ్య గారు ఎక్కడున్నాడు? ఉండాలి, పెళ్లి దగ్గర కనపడటం లేదు. ఓకే పక్కనే ఉన్నాడు. చాలా నమ్మకస్తుడు, చాలా విధేయుడు, ఏళ్ళ తరబడి మాతో అనుబంధం కలిగినటువంటి మంచి ఆత్మీయుడు, మా సిలోయం సహవాసం సంఘ పెద్ద అన్నమాట. ఎస్టేట్లో కొండయ్య, అలాగే మా సహోదరులు పెద్దలు ప్రకాశన్న గారు మాకెంతో పరిచర్యలో సహకారంగా ఉంటారు. ఈ వివాహం కొరకు ఇందాక పాస్టమ్మ గారు ప్రార్థన చేసినట్లుగా దేవుని మహాకృప ఇక్కడ మనం వివాహం జరిపించుకోవడం ఇంత విశాలమైన స్థలంలో. నా పేరు పెదకొండ. ఇష్టమే. మాట్లాడుకున్నాను. బాబాయ్ చిన్న కాసే. ఇష్టమే. ఇష్టమే. అందరూ మాట్లాడుకున్నారు పెద్దలు కూడా వారి ఆమోదం తెలిపారు కాబట్టి వారి కుడి హస్తాలు పట్టిస్తారు. అన్నా మీ అబ్బాయి కుడి చేయని అమ్మాయి చేతిలో చేతి అప్పగిస్తారు. మన బంధము అనుబంధము, నవ్వాలన్నా పట్టించుకోవాలి. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమేలిన నా యేసు రాజా, ఇప్పుడు
ప్రైజ్ లార్డ్ అన్న. సౌండ్ పెట్టాలి, చిన్న గారు ఎక్కడ ఈ సౌండ్ పెట్టాలి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అబ్బాయి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ముసుగు తీస్తాడు. ఇప్పుడు చప్పట్లు కొడదాం నిదానంగా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, చాలు. నీ ముఖము మనోహరము. ఈ అమ్మాయి నీ దేవరాజు గట్లో నువ్వు పెళ్లి చూపులకు మొట్టమొదటి ఎప్పుడు పోయినావు చెప్పు. ఈ అమ్మాయినా? ఓకే ఓకే. ఎందుకంటే బైబిల్లో పెద్దోళ్ళు చెప్తుంటారు పెళ్లి చేసేటప్పుడు ముసుగు తీసి ఎందుకు చూసి అడుగుతారంటే బైబిల్లో అట్లా యాకోబు మోసపోయింది కాబట్టి. అవునా? ఓకే. ఈ అమ్మాయి ఆ రోజు చూసిందే, మళ్ళీ ఇప్పుడు మాట్లాడింది ఎప్పుడన్నా? ఏం లేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడే మంచి ఎంగేజ్మెంట్ రోజు కూడా అదే చెప్పినాం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం మాట్లాడకూడదని. ఒక అమ్మాయి నెంబర్ ఎత్తుకుతా ఉంటే నేను చెప్తా ఉంటే పాస్టర్ నెంబర్ చెప్పింది పెళ్లి కొడుకుది. ఎట్లా తెలిసింటే నోటెడ్ అయిపోయింది పెళ్లిలోపే, నెలకల్లా. అటేం కాదు, మంచి ఆత్మీయులు. ఇందాక దేవదానం అన్న చెప్పినట్లు దేవుని మహాకృప ఏంటంటే వివాహానికి ముందే రక్షించబడటం. వాళ్ళు ఈ వివాహానికే కాదు, ఆల్రెడీ పరలోక సంబంధమైన ఆ పెళ్లికి కూడా వీళ్ళు సిద్ధపరచబడ్డారు. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ వివాహానికి వచ్చారు, సుబ్బారావు మరియ కుమారుల వివాహానికి, అయితే ఇది జరుగుద్ది అయిపోద్ది, వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే వరుడు తిరిగి రాబోతుండగా వధువు సంఘముగా మనం సిద్ధపడి ఉన్నామా లేదా అని పరిశీలించుకొని, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించే వారు కూడా రక్షించబడి యేసుక్రీస్తును అంగీకరించి ఆ వివాహానికి సిద్ధపడాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను. ఇచ్చారు కాబట్టి ఇంకేం బిడియం వద్దు. ఫోటోగ్రాఫర్ ఎటు చెప్తే అట్టిన మన ఎంగేజ్మెంట్లో కూడా చెప్పాడు. పెళ్ళికి పోతే పాస్టర్ల మాట కూడా వినరంట. ఫోటోగ్రాఫర్ ఎటు ధర తిప్పమంటే తిప్పుతారంట. ఓకే. సుబ్బారావు అని నేను. అమ్మాయి ముఖంకి వెళ్ళి చూసి చెప్పు. నువ్వు అట్లే చూస్తున్నామా, కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఇందాక చెప్పడం ఆపాను కదా, క్రైస్తవ వివాహ వ్యవస్థలో ప్రమాణాలే ప్రాముఖ్యమైంది. తాళి అనేది భారతదేశ పద్ధతుల్లో కట్టిస్తున్నారు కాబట్టి మనం కట్టేయడమే, కానీ నిబంధన చేస్తే వివాహం అయిపోయినట్టే. నీ తోటిదే నిబంధనకు పాత్రురాలు కదా అని ఉంటుంది. ఇక నిబంధన చేశారంటే జీవితకాలము ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ ప్రమాణాల ప్రకారము నిలవబడాలి. అవునమ్మా? ఈ ప్రమాణాలే ముఖ్యం. ఇంకా అవునా? సుబ్బారావు అని నేను మరియ కుమారుని నిన్ను ఇది మొదలుకొని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును కష్టమందును నష్టమందును నిన్ను విడిచి ఇతరులు నాశించక నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎప్పటిదాకా ప్రమాణము? జీవితకాలం. చేయిపోయి చప్పట్లు కొడదమ్మా. అబ్బాయికి వెళ్ళి చూసి చెప్పమ్మా. ఓకే, దగ్గర పెట్టుకో. ఆ లైవ్ కూడా వస్తుందమ్మా, జాగ్రత్త. మీ వీడియోలు తీస్తున్నారు, స్మైల్ ఇస్తా సంతోషంగా హృదయపూర్వకంగా ప్రమాణాలు పడక దగ్గర పెట్టుకో. మరియ కుమారి అని నేను అన్నా వినపడుతుందా? ఓకే. సుబ్బారావు అని నిన్ను ఇది మొదలుకొని పరిశుద్ధ వివాహ నిర్ణయం చొప్పున కలిమికైనను చూసి చెప్పమ్మా. ఎవరికి చూస్తే ఎవరు చెప్తున్నావు? ఆయనకు చెప్తున్నావు, ఆయనతోనే మాట్లాడేది. కలిమికైనను లేమికైనను
వ్యాధి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును కష్టమందును కష్టమందును నష్టమందును నష్టమందును నిన్ను విడిచి ఇతరులను ఆశించక ఇతరులను ఆశించక నీకు లోబడి నీతో కాపురము చేయుదునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను దైవ సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎప్పటిదాకా ప్రమాణం అమ్మా? జీవితాంతం. చేయించు. చప్పట్లు కొడదామా? ఇప్పుడు పలికిన ప్రమాణాలు అయిపోయింది. మీ పెళ్లి క్రైస్తవ పద్ధతులు అయితే ప్రమాణాల ప్రకారం అయిపోయింది. ఈ ప్రమాణాలకు జీవితంలో చిన్న చిన్నవి వచ్చినా ఇప్పుడే వాగ్దానం ప్రమాణం చేశారు. ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా కలిమైనా లేమైనా ఇప్పుడున్న స్థితి ఇట్లా ఉన్నా తేడా వచ్చినా ఏమొచ్చినా తేడా వచ్చినా మీరే పలికింది. ఎక్కడున్నా అద్దెకున్నా చెట్టు కింద ఉన్నా అంతేనగా పెద్దలు యాకోబు గారు ఏ పరిస్థితి అయినా సరే జీవితాంతము ఇక ఏ తేడా లేకుండా బ్రతుకుతామని ఇద్దరు తీర్మానం చేసుకున్నారు కనుక వివాహం మీది అయింది. గుర్తు ఏంటంటే పెళ్ళి అయినట్టు మన దేశంలో మన పద్ధతులలో ఏం తీసుకొచ్చావు? మంగళసూత్రం. దేవుని సేవకులు సాల్మన్ అన్నగారు, కొట్టాలపల్లి సాల్మన్ అన్నగారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు తాళి కొరకై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, మీకు వందనాలు. నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ కనికరము, నీ జాలి, నీ కరుణ కటాక్షము చొప్పున వివాహ వ్యవస్థ ద్వారా వారిని భార్య భర్తలుగా జత చేసి నాయనా వారి జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో బ్రతకడానికి కృప దయచేయమని, నీ ప్రేమను, నీ కృపను, నీ సమాధానాన్ని, నీ వాత్సల్యతను వారి జీవితకాలం అంతా కూడా కలిగి ప్రభువా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి, సంఘ క్రమానికి, దైవ క్రమానికి లోబడి కట్టుబడి జీవితకాలము నీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయము చేయమని ఈ తాళి నీ కుమారుడు కడుతూ ఉండగా జీవితకాలమంతా కుమార్తె లోబడి విధేయత కలిగి, దైవభక్తి కలిగి నాయన భర్తకు నాయన సహకారిగా జీవించడానికి సహాయము చేయండి. అలాగే నాయన మరి కుమారుడు కూడా భార్యను ప్రేమిస్తూ జీవితకాలమంతా కూడా ప్రభువా వారిద్దరూ ప్రేమలో బ్రతకడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. గమనించండి దేవుని బిడ్డలారా, వెనకున్న వాళ్ళు కూడా గమనించండి. ఒక నిమిషం. తాళి కట్టేటప్పుడు ఆ అక్షింతలు పూలు చల్లొద్దు. తాళి కట్టి దండలు మార్చిన తర్వాత వీరిద్దరూ చివరి దాకా వస్తారు, చివరి లైన్ దాకా వస్తారు. మధ్యన ఆ దారిలో చిన్నగా నడుచుకుంటూ వస్తారు. అప్పుడు మీరు వీళ్ళిద్దరిని దీవించినట్టు అవుద్ది. అట్లా కాకపోతే మీరందరు కలిసి కెమెరా వాళ్ళ మీదన్నా చల్లుతారు, పాస్టర్ల మీదన్నా చల్లుతారు, ఎవరికి రావు. అప్పుడు ఏమవుతుందంటే వెనకున్న వాళ్ళందరూ వస్తే తొక్కిసలాట జరుగుతుంది. అట్లా లేకుండా మీరందరూ ప్రశాంతంగా కూర్చోండి. మీరందరూ ప్రశాంతంగా కూర్చుంటే తాళి కట్టిన తర్వాత దండలు మార్చుకొని కిందికి వస్తారు, ఆ చివరికి వస్తారు. అప్పుడు మీరు చల్లొచ్చు. ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించును.
దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిగనేమో పావన యేసుని పట్టుకో చూడచ్చు అదను సంపతులు గండిగని రాత్రిలో వెలయుచు సంపదలను సంపుగా నింపుగా వెంపగుతూ హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వీడియో వాళ్ళు నవ్వకపోతే చెప్పండి అయ్యా. ఓకే, ఇప్పుడు చిన్న టెస్ట్ మొన్న కూడా పెట్టాము వీళ్ళకి. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ తాళి కట్టింది, ఆయన భార్య అయిపోయింది. ఇప్పుడు స్వతంత్రంగా వినండి, స్వతంత్రంగా 1, 2, 3 అంటాను నేను. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే, ఇప్పుడు భార్య భర్తలు అయినరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే 3 అనేసరికి వాళ్ళు మొదట దండేస్తారు. అవునా? వీళ్ళిద్దరిలో చూడండి అందరు జాగ్రత్తగా. 1, 2, 3. ఒక చప్పట్లు కొట్టండి అందరూ. ఆ అమ్మాయికి ప్రేమ ఉందిలే కాబట్టి ఇప్పుడే కదా విన్నది విధేయత చూపాలని, అందుకు విధేయత చూపింది. అటు చూడండి అన్న, ఓకేనా? అటు చూడండి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుట్టేమిటో ఈ సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఈ సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటగుట్టేమిటో ఈ సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బతుకును విడిచెదరు, ఒకరికి ఒకరు బ్రతికెదరు. ఒంటరి బతుకును విడిచెదరు, ఒకరికి ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి, పెళ్లినాటి ఇద్దరు ఒకేసారి చివరి ప్రార్థన చేసి వాళ్ళని పంపిస్తాం. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత రికార్డులో సంతకాలు అవి చేస్తారు. పెళ్లి కుమారుడి తరపున వారు, పెళ్లి కుమారుడు తరపున వారిని పిలుస్తాను. ఇప్పుడు ఇద్దరు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మెట్టెలై పెట్టే వాళ్ళు పెట్టవచ్చు. ఇద్దరు మోకరించండి.
ముందుకెళ్ళి ఇద్దరు మోకరిస్తే వాళ్ళని ప్రార్థన చేసి పంపిస్తాం. చివరి ఉన్నోళ్ళు కూడా బ్లెస్సింగ్ చేయాలి అందరు. నువ్వు వచ్చేటప్పుడు అటు ఇటు సహోదరులు, స్థానిక దైవ సేవకులు ముందుకెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రాజ్ కుమార్ పాస్టర్ గారు మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. సేవకులు ఇంకెవరైనా ఉంటే అందరు కింద కూడా సేవకులు, దైవ సేవకులు ఉంటే వేదిక మీదకి రావాలి. సేవకులు ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉంటే లేనా అందరు లేచి నిలబడదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మేము ప్రార్థించి నిరీక్షించి ఆశించిన రీతిగా నాయన ప్రత్యేకంగా సుబ్బరావు నాయన మరి కుమారుని మీరు ప్రేమించి ఈ దినమును మీరు జతపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవాని బిడ్డ బాల్య దినం నుండి సంఘంలో పెరగడానికి నీ కృప చూపించారు. ఈ దినమున వారి ఇరువురు జతపరచబడిన వారిగా ఉంటుండగా నిన్ను ప్రేమించి నీకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మరి వారిరువురు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి క్షమించుకొని మనసు కలిగి నీ కృప మహిమకు కీర్తి కలగడానికి నీ కృప అనుగ్రహించండి. అవును తండ్రి, వారి ఇరువురు మూడో వ్యక్తివైన మీరు ఉండి వారిని నడిపించండి నా తండ్రి. మరి వారు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలాభివృద్ధి పొందడానికి నీ కృపను ప్రసాదింపచేయండి. ఎందు మనుషులందు జ్ఞానమందు ఆరోగ్యమందు వారు వర్ధిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామ దీవెనలు నూతనంగా చెత్తబడ్డబడిన ఈ ఇరువురికి, ఇరు కుటుంబాల ఆయన తల్లిదండ్రులకును, వీరు సంఘాల వారికి, మరి చేరి వచ్చిన బంధువులకును, రక్త సంబంధులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సేవకునికి ప్రభు పేరిట వందనాలు. వీరిద్దరూ చిన్నగా వస్తారు, చివరి దాకా ఒక పాట పాడుతుండగా మా ఫ్యామిలీ పిల్లలు ఒక పాట పాడుతూ ఉంటారు. ఫీబే బ్లెస్సీ స్టీఫెన్ పాలు ఎక్కడన్నా రండి అయ్యా, పాట పాడదాం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా వీళ్ళిద్దరికి స్థలం ఇవ్వండి, చిన్నగా వస్తారు. వాళ్ళకు మధ్యలో స్థలం అటు ఇటు లేచి నిదానంగా తీసుకెళ్ళాలి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. నిదానంగా వెళ్ళాలి. సూపర్
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా. కూర్చోండి. ఒక 5 నిమిషాలు అప్పుడే ఎవరు రావద్దు, వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకోవాలి. ఇలా గ్రీటింగ్ చెప్తాడు సహోదరులు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొంత లేట్ అయినప్పటికీ అనుకూలించలేదు వాతావరణం, ఒక దేవుడు కనికరించిండు, వాతావరణం అనుకూలపరిచిండు. దీనివల్ల కొంత గలిబిలి అయింది, అయినప్పటికీ దేవుడు సక్రమంగా జరిగించిండు. మీరందరూ అందరికీ ఇందు భోజనము ఏర్పాటు చేయబడ్డది. మీరందరూ భోజనం చేసి, కొంత లేట్ అయింది క్షమించాలి, కొందరికి చెప్పలేకపోయినాం క్షమించాలి. అయినప్పటికీ మీరందరూ వచ్చినందుకే హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ భోజనం చేసి మీరందరూ ఎలవలసిందిగా ఆశీర్వదించి ఎలవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. హృదయపూర్వక వందనాలు మీ అందరికీ. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. భోజనానికి మీరు మరి ఏర్పాటు చేయండి. మరి ఇక్కడ మన టీం ఉంది, మరి వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు భోజనానికి. మీరందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. పెళ్ళి అంట అడుగుతున్నారు, సదింపులు వేసేది ఎక్కడో చెప్పమని. ఆ సదింపులు వేసేది ఎక్కడో మీరు కూర్చొని పెళ్లి కొడుకు అబ్బాయికి కుడి వైపున రాస్తున్నారు, స్టేజ్ కుడి పక్కన, అక్కడ సదింపులు వేసి భోజనం చేసేయాలండి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. నాతో నీవు రావాలయ్యా, నీతో నేను నడవాలని పాట పాడి దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞతాకృతులుగా చెల్లిద్దాం. హల్లెలూయా. నాతో కూడా నీవు రావాలయ్యా, నీతో కూడా నేను నడవాలయ్యా.
సహోదరుడు అబ్రహాం అన్న ఎక్కడ ఉన్నారు? పెట్టించాను మీ చేత. ఈలో పేరన్నా హల్లెలూయా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. దేవుని బిడ్డలారా, సర్టిఫికెట్ చదువుతున్నాను వినండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఎస్టేటు వాస్తవ్యులు గుడ్డెపోగు కొండయ్య శ్రీమతి అన్నమ్మ గారి కుమారుడు గుడ్డెపోగు సుబ్బారావుకు, అలాగే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామ వాస్తవ్యులు శ్రీ లాదర్ గారు శ్రీమతి రామలమ్మ గారి కుమార్తె మరియ కుమారికి, వారిరువురికి వివాహం జరిపించడం జరిగింది. కాబట్టి దేవుడు, సంఘము, ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారంను బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. అబ్బాయి సుబ్బారావు ఇంగ్లీష్లో సంతకం చేశాడు, అమ్మాయి మరియ కుమారి కూడా ఇంగ్లీష్లో సంతకం చేసింది. అబ్బాయి తరపు గుడ్డెపోగు దేవదానం గారు ఇంగ్లీష్లో సంతకం చేశాడు, అమ్మాయి తరపు పాస్టర్ రవికుమార్ గారు సాక్షి సంతకం చేశారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు,
చేయకూడదు. ఇప్పుడు సర్టిఫికెట్ ప్రదానం చేద్దాం. ఇప్పుడు మొట్టమొదటిసారి పెళ్ళైంది కాబట్టి సుబ్బారావు మరే కుమార్ని పిలుస్తాడనమాట ఈ అమ్మాయికి. మరే కుమార్. మొట్టమొదటిసారి తన భార్యని ఎట్లయినా పిలవచ్చు సొంతగా. బజారు నుంచి వచ్చిన ఒక కూరగాయలు తెచ్చినాం ఏదో అది కుమారి. ఓకే మంచిది. కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. సదింపులో గమనించండి. కట్నం ఎంత? ఓకే. పైకి రా త్వరగా. పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె వారు ఇచ్చే కట్నం 2 లక్షలు, అంతే 2 లక్షల రూపాయలు అందిస్తూ ఉన్నారు. నన్ను కెమెరా తీనన్న. సరే మేనమామ ఇప్పుడు ఏదైనా మెటీరియల్ పెట్టాలంటే పెట్టవచ్చు, లేకపోతే మనం చెయ్యి. హల్లెలూయా. ఓకే మంచి. రాజు గారికి, సంఘస్థులందరికీ, స్థానిక సేవకులకు కూడా 2 వందనాలు. మీరందరూ సహకరించారు లేట్ అయినప్పటికీ కూడా. స్టీవెన్ ఎక్కడున్నారా?